అందరికీ నమస్కారం. మన తెలుగు ఛానల్కి స్వాగతం. మనం చిన్నపిల్లలకి తొందరగా అర్థమయ్యేటట్టుగా ఆటు బండిరా నుండి కొన్ని పదాలు నేర్చుకుందాం. ఆ దాగుడిస్తేది అది, ఆ వాక్కొమ్మిస్తేవు ఆవు, ఈ క ఇక, ఈక. చూడండి, ఇది ఫస్ట్ లెటర్, ఇది సెకండ్ లెటర్. దీనిలో తేడాన్ని గమనించండి. ఇక, ఈక. ఉలి, ఊ లాగుడిస్తేలి ఉలి. ఊళ, ఇది అలా చూడండి ఎలా పలుకుతున్నాను. ఇది ఉలి, ఊళ ఎలా వచ్చింది చూడండి. ఎర, ఏరు. ఇది పొట్టి లెటర్, ఇది పొడుగు లెటర్. అంటే దీర్ఘం ఉన్నది కాబట్టి పొడుగు లెటర్ అంటారు. ఒర, సింపుల్ లెటర్. ఓటు, చూడండి, ఇది ఒర, ఓటు. ఇది ఆకౌత్వం, అవు కాబట్టి ఔత్వం, ఔటు అని చదవాలి. ఆక్సిన పెడితే అంబ, అంబ. కల, కల. కాక్సిన పెడితే గంట, గంట. చా లాగుడిస్తేలి చలి. జత, జత. టా పాకు దీర్ఘమిస్తే ప, టపా అని చదవాలి. డాకు దీర్ఘమిస్తే డా, బాకు దీర్ఘమిస్తే బా, డాబా. తల, సింపుల్ లెటర్స్, తల. దాక్సిన పెడితే దండ, దండ. నగ, సింపుల్ లెటర్స్, నగ. పడగ, 3 లెటర్లు సింపులే, పడగ. బలం, లాక్సిన పెడితే లం వచ్చింది చూడండి. బా లాక్సిన పెడితే లం, బలం. భవనం, మహాప్రాణాక్షరం అంటారు దీన్ని, కొంచెం గట్టిగా చదవాలి. భవనం. మడి, మా డాగుడిస్తేడి మడి. లత, లత. వాల, వల. ఖరం, చూడండి, మహాప్రాణాక్షరం అంటారు దీన్ని. ఖ అని చదవాలి కొంచెం గట్టిగా. ఖరం, కరం. ఈ ఖరం అంటే గాడిద, కారం అంటే చెయ్యి. ఫస్ట్ కా వస్తే చెయ్యి, చూడండి. ఘడియ, దీన్ని కూడా ఎలా చదువుతున్నాను, కొంచెం గట్టిగా చదువుతున్నాను. ఘడియ, టాగుడిస్తేడి య, ఘడియ. ఛత్రం, దీన్ని కూడా గట్టిగా చదువుతున్నాను చూడండి. ఛ, తాకి రావత్తు 0. ఛత్రం, చూడండి, దాంట్లోనే వస్తుంది 3. ఛత్రం అంటే తాకి రావత్తు పెడితే ఛత్రం అవుతుంది. ఝషం, చూడండి, మహాప్రాణాక్షరం అంటారు దీన్ని, కొంచెం గట్టిగా చదివితే ఝషం. మఠం, చూడండి, ఇది మహాప్రాణాక్షరం అంటారు. ఠ. ఢక్క, ఇది మహాప్రాణాక్షరం, ఇది ద్విత్వాక్షరం, కాకి కావత్తు. ఢక్క. రథం, రా, ఇది మహాప్రాణాక్షరం, తాకి 0 పెడితే థం. ధనం, దా మహాప్రాణాక్షరం, నాకి 0 పెడితే నం, ధనం. కణం, ఇది అనునాసికం అంటారు, ముక్కుతో పలుకుతుంది అన, కణం. ఫలం, ఫ అనేది మహాప్రాణాక్షరం, ఫలం. ఫా అని చదువుతారు అందరూ, ఫా చదవద్దు. పఫ అని అంటాం కదా, ఫలము, గట్టిగా చదవాలి. శతకం, శత, కాకి 0 పెడితే కం. విషం, ష, కాలుగుంజే ష అంటారు దీన్ని, విషం. భరణం, భ అంటే మహాప్రాణాక్షరం, భర, అనాకి 0 పెడితే ణం, భరణం. ఇది అనునాసికం అంటారు దీన్ని. ఇది సింపుల్గా ఉండే వర్డ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.